ఒక్క నిమిషం సార్, కరెంట్ చేస్తావు, కరెంట్ బంద్ చేస్తావరా నువ్వు? సార్ ఒక్క నిమిషం నేను చెప్పేది వినండి సార్ ప్లీజ్. నువ్వు రాలా మా ఇంటికి రారా ఇప్పుడు? మా ఇంటికి రా సార్. నేను కాదు ఇప్పుడు మా ఇంటికి రారా, మా ఇంటికి రా. కాదు సార్ ఒక్క వచ్చింది కూర్చున్నా ముంగల సార్ నుంచి ఏడికి పంపిందంట సార్. నేను ఒక్క నిమిషం సార్, నేను ఎవరో కాదు కొండేపల్లి అంతా కొడుకుని సార్. ఎవరైనా కాదు కరెంట్ కట్ చేస్తావరా బాలకావు? కరెంట్ కట్ చేయలేదు సార్. ఆయన అశోక్ రెడ్డి చెప్పిండు. అశోక్ రెడ్డి వల్గర్ గా మాట్లాడి నిన్ను వెతుకుంటా ఫంక్షన్ మాట్లాడితే నువ్వు కరెంట్ బంద్ చేస్తావరా? బంద్ చేయలేదు సార్. మిమ్మల్ని వెతుకుంటా ఫంక్షన్ హాల్ కాడికి వచ్చినా నేను. మీరేమో అక్కడ విజిట్ అవ్వడానికి వెళ్ళిండ్రు. నువ్వేమో రికార్డ్ చేసినావు అంటే కదా, నువ్వు రికార్డ్ చేసినావంటే అశోక్ రెడ్డి అంటే ఎవరనుకోరా? తమ్ముడు ఆయన. నేనేమన్నా సార్? నేనేమనలేదు కదా సార్. నేను రికార్డ్ చేసినా అంటే కదా నమస్తాను. లేదు, ఆయన తిట్టిండు సార్, నన్ను తిట్టిండు. అరే ఎందుకు పెడతారా తిట్టిండు సార్. మీరు కావాలంటే వేరే ఉన్నాడు సార్. తిట్టిండు. నువ్వు బయట కనబడ్డావు కూడా, బయట కనబడ్డావు. అవును సార్. మేమేమన్నా అన్నాను సార్? నేను ఏమన్నాను సార్? ఏమన్నా అన్నాను సార్? సాయంత్రం కడతామని చెప్పి అన్నాడు కదా. అవును, అంతే. నేను వెళ్ళిపోయినా సార్. రూల్స్ ఉంటాయి, మాకు కూడా రూల్స్ ఉంటాయి, మాకు కూడా ఇది ఉంటాయి. మాకు చెప్తావరా నువ్వు మీ రూల్స్? కాదు సార్, నేను ఏమనలేదు. ఆయననే. అరే నీ ఏడీ పోస్టింగ్ రాంబాబుది రఘుమార్ రెడ్డి నన్ను అడిగిండు, ఏడీ ఎవరన్నా సెలెక్ట్ చేసుకో అంటే నేను డిఈని అడిగి ఈ పేరు తీసుకొని పోస్టింగ్ చేయించిన రాంబాబు. అర్థమైందా సార్? నువ్వేంద్రా నగరాలు చేసేది? కాదు సార్, నేను 4 years నుంచి చేస్తున్నా సార్. ఎప్పుడన్నా ఇట్లా అయిందా సార్? మీరు చూడండి. ఎందుకు చేస్తామంటే నేను చేయలేదు సార్. ఆయన కావాలని క్రియేట్ చేసిన అట్లా వల్గర్ గా మాట్లాడి ఇద్దరు కలిసి తిట్టిండ్రు మమ్మల్ని. ఇంకో ఆయన ఉన్నాడు కదా సార్. ఇప్పుడు వాచ్మెన్ ఎవరు తప్పున మేమేం మాట్లాడినాం అడగండి సార్ ఒకసారి. మేమేమన్నా అన్నామా? నా ఇంటికి కరెంట్ బిల్ ఎందుకు కట్ చేసినావు? కరెంట్ ఏం కట్ చేయలేదు సార్. మీ ఎమ్మడే వచ్చినా, నేను ఫంక్షన్ హాల్ కాడికి వచ్చినా. ఆయన అశోక్ రెడ్డి కట్ చేయండి, రూల్ ఉంటే కట్ చేయండి అని చెప్పి మాట్లాడండి సార్. నేను 7 సార్కి అప్పుడు సార్, నేను 7 సార్కి మాట్లాడాను సార్. ఆయన అట్లా అంటే కట్ చేస్తావు? నేను కట్ చేయలేదు సార్. కరెంట్ కట్ చేయలేదు. ఇప్పుడు నువ్వు కరెంటు బంద్ చేసేంత దమ్మారా నీకు? ఎమ్మెల్యే ఇంటికి ఎమ్మెల్యే అంటే ఏమనుకుంటున్నావురా? కరెంటు మంత్రి అవుతారా, ముఖ్యమంత్రి అవుతారు, ఏం కదా నీ బతికింతారా? కాదు సార్, మేము ఎప్పుడైనా బంద్ చేసినామా సార్? నేను 4 years నుంచి చేస్తున్నాను. బంద్ చేసి మళ్ళీ ఆన్ చేపించినావు? లేదు సార్. సార్ మళ్ళొకసారి నష్టాలు చేసినామంటే తోడుగా ఎడగొడతాం. మళ్ళొకసారి చేసినామంటే సార్ నేను సార్ అర్థమదా సార్? ఎందుకురా ఏం తిమ్మడం ఎక్కువ అదా నీకు? కాదు సార్, అదే మీకు సృష్టించి సార్. నేను ఒకప్పుడు మీ కార్యకర్తను సార్. నేను మీ ఎంబడి తిరిగినాను సార్. మీరు అట్లా మాట బాధ అనిపిస్తుంది సార్. మీరు రికార్డ్ చేసినాను అంటే కదా? ఆయన తిట్టిండు సార్. తిట్టింది రికార్డ్ చేసిన చెప్పినాను నేను. చూపిస్తాను చెప్పి మీ దగ్గరికి వచ్చినాను సార్. నేను ఫంక్షన్ హాల్ కాడికి వచ్చినాను మీ దగ్గరికి వచ్చినాను సార్. ఫంక్షన్ హాల్ కాడికి మీరేమో దానికి విజిట్ అవ్వడానికి వెళ్ళిపోయినరు. నేను మా సార్కి ఫోన్ చేశాను. నేను ఇట్లా తిడుతున్నాడు, మా ఏడి సార్కి ఫోన్ చేశాను సార్. ఇట్లా తిడుతుండు సార్ అంటే చెప్తే సరే ఉండండి రావటని చెప్పి వచ్చి అన్నాడు. మేము వచ్చేసినాం సార్. నేను సార్తో మాట్లాడతాను వచ్చేసినాం మేము అంతే. మళ్ళీ ఒకసారి అట్లా చేయడం అంటే బాగుండేది. మళ్ళీ నాకు వచ్చి కళ్ళు తర్వాత ఏం చెప్తున్నా సార్? ఓకే సార్. విద్యుత్ సిబ్బందిపై పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి వీరంగానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, అయితే ఉదయం 6 గంటల ప్రాంతంలో కూడా ఏదైతే ఎమ్మెల్యే ఇంటి దగ్గరికి కూడా లైన్ మెన్ వెళ్లడం జరిగింది. అయితే గత 4 నెలల నుంచి ఉన్నటువంటి పెండింగ్ ఏదైతే 50,000 రూపాయలు ఉందో అది కట్టాలి. అంతేకాకుండా ఈ నెల వచ్చినటువంటి 6,000 రూపాయలు కూడా బిల్లు చెల్లించేంత వరకు ఎటువంటి విధంగా కరెంటు మాత్రం మేము విడుదల చేయమంటూ కూడా వాళ్ళు అక్కడ వాగ్వాదానికి దిగినటువంటి పరిస్థితి కనపడింది. అయితే అక్కడ ఉన్నటువంటి పిఏ అశోక్ రెడ్డితో వాగ్వాదం చోటు చేసుకుంది. పిఏ అశోక్ రెడ్డి విచక్షణ కోల్పోయి వారిపై దాడి చేయడం, తర్వాత అసభ్య పదజాలంతో కూడా దూషించడం జరిగింది. వెంటనే విద్యుత్ అధికారులు అక్కడికి చేరుకొని ఎమ్మెల్యే ఇంటికి కరెంటును కూడా నిలుపుదల చేయడం జరిగింది. అయితే వెంటనే ఎమ్మెల్యే స్వయంగా ఫోన్ చేసి లైన్ మెన్ ను తీవ్ర అసభ్య పదజాలంతో కూడా దూషించినట్లు కూడా తెలుస్తుంది. అది మనం స్పష్టంగా వీడియో కూడా విన్నాం. ఎమ్మెల్యేతోనే ఆటలాడతావా, ఎమ్మెల్యే అంటే ఏమనుకుంటున్నావు ఖచ్చితంగా అని బెదిరింపులు కూడా దిగినటువంటి పరిస్థితి కనపడింది. అయితే ఈ కేసుకు సంబంధించిన విషయంలో ఏదైతే అశోక్ రెడ్డి దాడి చేశాడు, తమపై దాడి చేసి విచక్షణ రహితంగా తమను కొట్టాడంటూ కూడా ఫిర్యాదులో కూడా పేర్కోవడం జరిగింది బాధితులు. అయితే ఇందులో 3 సెక్షన్ల కింద కూడా వీరిపై కేసులు నమోదు చేయడం జరిగింది. 353, 323 తర్వాత 504 ఐపీసీ కింద కూడా వీళ్ళపై కేసు నమోదు చేశారు. ప్రస్తుతం అశోక్ రెడ్డి మాత్రం పరారులో ఉన్నట్లు కూడా తెలుస్తుంది. ఎమ్మెల్యేపై కేసు నమోదు చేస్తారా లేదా అనే విషయం పైన ప్రస్తుతం పోలీసులు కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నటువంటి పరిస్థితి. బాధితులు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు మాత్రం ప్రస్తుతం
పిఏ అయినటువంటి అశోక్ రెడ్డిపై కేసులు ఫైల్ చేయడం జరిగింది. అశోక్ రెడ్డి కోసం గాలింపు చర్యలు కూడా చేపడుతున్నామంటూ కూడా సిఐ చెప్పినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఏదేమైనప్పటికీ అయితే ఎమ్మెల్యే మాత్రము తనను బెదిరించాడు, బెదిరింపులకు దిగాడు. అయితే పిఏ తమపై దాడి చేశారంటూ కూడా ఆ ఫిర్యాదులో కూడా పేర్కొన్నారు. మరి కాసేపట్లో కూడా ఎమ్మెల్యేపై కేసు ఫైల్ చేస్తారా లేదా అనే విషయం పైన మరికొద్ది సేపట్లో స్పష్టత వచ్చే అవకాశం కనపడుతుంది. శిరీష. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్. అసిస్టెంట్ లైన్మెన్ ప్లస్ సూపర్ ఆఫీసర్స్ ఏడీఐస్ పోయి పిలిస్తే పోవడం జరిగింది. పోయిన తర్వాత అక్కడ అశోక్ రెడ్డి ఎమ్మెల్యే గారి పిఏ అతను బూతు మాటలు తిట్టి అతన్ని మ్యాన్ హ్యాండ్లింగ్ చేయడం జరిగింది ఎమ్మెల్యే గారి ముందరనే. ఎమ్మెల్యే గారు ప్లస్ అతని సీనియర్ ఆఫీసర్స్ ముందు ఇదే కరెంట్ బిల్ విషయంలో పోతే నన్ను బూతు మాటలు తిట్టి విధులకు ఆటంకాలు విధంగా నన్ను కొట్టి బూతు మాటలు తిట్టడం జరిగిందని మనకు నిన్న సాయంత్రం కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఎన్ రమేష్ అనే అసిస్టెంట్ లైన్మెన్. దానిపైన 353 కేసులో 323 కేసులో సెక్షన్లో ఐపీసీ సెక్షన్లో కేసు బుక్ చేయడం జరిగింది.